హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందే అదే ఈ వీడియో. ఇందులో రష్మిక మందన లిఫ్ట్ లోకి ఇలా నడుచుకుంటూ వచ్చినట్టు ఉంది. నిజానికి ఇది నిజమైన వీడియో కాదు, ఇది ఒక ఫేక్ వీడియో. దీని రియల్ వీడియో ఇది. ఈ వీడియోని రష్మిక యొక్క ఫేస్ తో మార్పింగ్ చేసి ఇలా చిత్రీకరించారు. దీనిని ఏఐ ఎడిట్ చేసింది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ చాలా ప్రమాదకరమని ఇప్పటికే చాలా మంది చెప్పారు. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్, ఎలన్ మస్క్ అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఏఐతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళంతా ఏఐతో మార్పింగ్ కి గురైన వారే. అలాగే ఇప్పుడు రష్మిక దీని బారిన పడింది. ఇది ఒక డీప్ ఫేక్ వీడియో. ఏఐతో నడిచే కొన్ని వెబ్సైట్లలో ఒక వీడియోని అప్లోడ్ చేసి అలాగే మనకు ఎవరి ఫేస్ అయితే కావాలో వారి ఇమేజ్ ని అప్లోడ్ చేస్తే చాలు, ఇక అంతా ఏఐ చూసుకుంటుంది. ఏఐ దానిని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ఆ వీడియోని మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్పింగ్ చేసి మనకు ఇస్తుంది. అయితే ఇలా ఒక వీడియోని మార్పింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ డీప్ ఫేక్ వీడియోలో కేవలం ఫేస్ ఒక్కటే కాదు, వాయిస్, వాకింగ్ ఇలా ప్రతి ఒక్కటి మార్పింగ్ చేయవచ్చు. లవ్ టుడే మూవీలో క్లైమాక్స్ సీన్ లో హీరోయిన్ కూడా ఇలా ఫేస్ మార్పింగ్ కి గురవుతుంది. ఆ మూవీలో చాలా క్లియర్ గా చూపించారు. ఇలా ఫేస్ అండ్ వాయిస్ మార్పింగ్ చేసిన వీడియోని ఏది రియల్ వీడియో అండ్ ఏది ఫేక్ వీడియో అని హ్యూమన్స్ గుర్తించడం చాలా కష్టం. దీని వలన లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ఈ టెక్నాలజీని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది అమ్మాయిలకు శాపం అనే చెప్పాలి. ఎవరైనా మీరంటే నచ్చని వారు మీ ఫొటోస్ ని తీసుకొని మీ ఫేస్ లేదా వాయిస్ మార్పింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు అడగడం, అలాగే మిమ్మల్ని కష్టపెట్టడం వంటివి చేయవచ్చు. ఇలా చాలా సార్లు అమ్మాయిల విషయాల్లో జరిగింది. చాలా మంది అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అమ్మాయిలు. ఇంతకు ముందు మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఒక ఏఐ ద్వారా అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ ను చిత్రీకరించి ఆన్లైన్ లో అమ్ముకొని డబ్బులు సంపాదించేవారు. నిజం తెలుసుకున్న ఒక అబ్బాయి హార్ట్ బ్రోక్ అయి చనిపోయాడు అని. కాబట్టి ఆన్లైన్ పరిచయాలతో కూడా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అమ్మాయిలు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫొటోస్ని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసుకోకండి. మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి మీరు వాడే అకౌంట్స్ని ప్రైవేట్లో ఉంచండి. ఎవరైనా మీకు తెలిసిన వారి వ్యక్తులను మాత్రమే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. ప్రతిరోజు చాలా మంది ఈ డీప్ ఫేక్ వీడియోలతో బలి అవుతున్నారు. ఏదైనా మీకు సంబంధించి ఫోటో ఆర్ వీడియో ఇంటర్నెట్లో పోస్ట్ చేసినా, అలాగే మీ వాయిస్ని యూజ్ చేసుకున్నా మీరు వెంటనే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో రిపోర్ట్ చేయండి. వాళ్ళు మీకు సంబంధించి ప్రతి వీడియోని డిలీట్ చేసేస్తారు. అలాగే cybercrime.gov.in అనే వెబ్సైట్లో కూడా రిపోర్ట్ చేయండి. లేదా 1930కి కాల్ చేసి వాళ్ళకి జరిగినది చెప్పినా వారు దీనికి సంబంధించి పూర్తి యాక్షన్ తీసుకుంటారు. అలాగే ఏదైనా ఒక వీడియో రియలా లేక ఫేకా అని తెలుసుకోవడానికి డీప్ వేర్ అనే వెబ్సైట్లో ఏదైతే వీడియో ఉందో దాని లింక్ లేదా ఆ వీడియోని అప్లోడ్ చేస్తే అక్కడ మీకు తెలిసిపోతుంది ఆ వీడియో రియల్ ఆర్ ఫేక్ అని. ఇప్పుడు రష్మిక ఇలా డీప్ ఫేక్ వీడియో బారిన పడడంతో రష్మిక వెంటనే ఆ వీడియోకి స్పందించి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనితో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రష్మికకు మద్దతుగా స్పందించారు. నిజానికి ఈ రియల్ వీడియోలో కనిపిస్తున్న ఆమె పేరు జారా పటేల్. తను ఒక బ్రిటిష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ వీడియోని రష్మిక ఫేస్ తో ఎవరైతే మార్పింగ్ చేశారో వారిని మన ఇండియన్ గవర్నమెంట్ అదుపులోకి తీసుకొని వారికి ₹1,00,000 ఫైన్ వేసి మరియు 3 సంవత్సరాలు జైలు శిక్షను విధించింది. ఇకపై ఒకరిని నొప్పించే ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ తీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మన గవర్నమెంట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎప్పటికప్పుడు మారుతున్న ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం అభివృద్ధి వైపు అడుగులు వేయాలే కానీ దానిని మిస్యూజ్ చేసుకొని మనల్ని మనమే దిగజారుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వీలైనంత మందికి షేర్ చేసి వారికి కూడా అవేర్నెస్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, మన ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా, మరి ఈ ఛానల్ నుంచి నాకు డబ్బులు వస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టాను, ఎప్పుడు స్టార్ట్ చేశాను, వీడియో అప్లోడ్ చేసే మొదట్లో నా అనుభవం ఎలా ఉండేది, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సాధారణంగా అందరూ యూట్యూబ్లోకి ఎందుకు వస్తారు? డబ్బులు సంపాదించడానికి. కొంతమంది ప్యాషన్తో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు. కొంతమంది జాబ్ చేస్తూ యూట్యూబ్ నుండి కూడా డబ్బులు వస్తాయని పార్ట్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫుల్ టైం యూట్యూబ్లోనే ఒక జాబ్ లాగా భావిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎవరు ఏ విధంగా యూట్యూబ్లోకి వచ్చినా ఫైనల్గా డబ్బులు సంపాదించాలనేది కామన్ పాయింట్. అలాగే నేను కూడా యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించాలని యూట్యూబ్లోకి అయితే వచ్చాను. అయితే ఆల్రెడీ కొంతమంది యూట్యూబ్ నుండి డబ్బులు ఎంత వస్తున్నాయని చేసిన వీడియోస్ను చూసిన ప్రతిసారి నాకు నేనే మోటివేట్ అయ్యేవాడిని. అలా నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడిని. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో నా ఫ్రెండ్ కాల్ చేసి మనిద్దరం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను సరే అని అన్నాను. లాక్డౌన్ సమయంలో ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ వరకు బయట తిరిగే అవకాశం ఉండేది. దీనితో మేమిద్దరం ఒక చోట కూర్చొని ఎలాంటి ఛానల్ పెట్టాలా అని డిస్కస్ చేశాం. నాకు ఎప్పటి నుంచో హిస్టరీ గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. దీనితో నేను ఫ్యాక్ట్ ఛానల్ పెడదాం అని అన్నాను. అలాగే స్క్రిప్ట్ అండ్ వాయిస్ ఓవర్ నేనే ఇస్తాను, నువ్వు ఎడిటింగ్ అండ్ ఛానల్ మెయింటెనెన్స్ చెయ్యి అని చెప్తే తను కూడా ఒప్పుకున్నాడు. అలా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. తనే మైక్ కూడా ఇచ్చాడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అందులో వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టాము. స్టార్టింగ్ లో తక్కువ సబ్స్క్రైబర్స్, తక్కువ వ్యూస్ అయినా నేను సాటిస్ఫైడ్ గా ఉండేవాడిని. కానీ నా ఫ్రెండ్ ఇలా ఫ్యాక్ట్స్ చేయడం వల్ల రీచ్ రావడం లేదని, మూవీస్ గురించి, హీరోస్ గురించి వీడియోస్ చేద్దాం, దాని గురించి స్క్రిప్ట్ నేనే ఇస్తాను, నువ్వు కేవలం వాయిస్ ఓవర్ ఇవ్వు అని అన్నాడు. నాకు అలా చేయడం నచ్చలేదు. దీనితో నేను అలా చెయ్యను, నాకు ఇష్టం లేదని చెప్పి ఆ ఛానల్ నుండి క్విట్ అయ్యాను. ఆ తర్వాత నేనే సొంతంగా ఒక ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. కానీ నాకు థంబ్నెయిల్ చేయడం, ఎడిటింగ్ చేయడం అస్సలు రాదు. అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నా దగ్గర మైక్ కూడా లేదు. అలా ఆలోచిస్తూ ఉండంగానే 2021 కూడా వచ్చేసింది. అప్పుడే కొత్తగా పరిచయం అయిన ఒక కొత్త ఫ్రెండ్ కి నా గురించి షేర్ చేసుకున్నాను. ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉంది, నాకు ఎడిటింగ్ కూడా రాదు అని. దీనితో అతను ఎడిటింగ్ నేను నేర్పిస్తాను, అలాగే నా దగ్గర బోయా M1 మైక్ ఉంది, నీకు ఇస్తాను, ప్రస్తుతానికి దానిని నువ్వు వాడుకో అన్నాడు. దీనితో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు నైట్ ఛానల్ నేమ్ ఏం పెట్టాలా అని ఆలోచించి ఒక నేమ్ అయితే డిసైడ్ అయ్యాను. అలాగే కొన్ని యూట్యూబ్ గురించి అప్డేట్స్ ఇచ్చే టెక్ ఛానల్స్ ని ఫాలో అయ్యి ఛానల్ ఎలా పెట్టాలనే సెట్టింగ్స్ అన్ని చూసి ఆ నెక్స్ట్ డే ఒక లోగో అయితే క్రియేట్ చేసి ఛానల్ అయితే పెట్టేశా. ఫస్ట్ వీడియో కోసం స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచాను. నా ఫ్రెండ్ కి చెప్తే అతను మైక్ ఇచ్చాడు. దానితో మొబైల్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ డే తన మైక్ తనకి రిటర్న్ ఇచ్చేశాను. ఆ తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలో నా ఫ్రెండ్ కైండ్ మాస్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీనితో నేను నిదానంగా వీడియోస్ ఎడిట్ చేయడం మొదలుపెట్టాను. కొంత కష్టంగా అనిపించిన ఓన్లీ ఫొటోస్ తో అయితే వీడియో ఎడిట్ చేసేశాను. కాపీరైట్ లేని ఫొటోస్, వీడియోస్ అండ్ మ్యూజిక్ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని యూట్యూబ్ లోనే వీడియోస్ చూస్తూ నేర్చుకున్నాను. అలా January 31, 2021 ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోని నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను. దీనితో 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2 days కి 150 to 200 వ్యూస్ అయితే వచ్చాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఇక నేను సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ చేయడం ఆపేసి కేవలం వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేయడంపై ఫోకస్ చేశాను. సొంతంగా ఒక మైక్ కూడా కొన్నాను. అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అలా 1 year అయిపోయింది. నేను 2015 నుండి ఒక మొబైల్ షాప్ లో పని చేసేవాడిని. అంటే మొబైల్ సేల్స్ చేయడం, రీఛార్జ్ చేయడం, అలాగే మొబైల్స్ రిపేర్ చేయడం. నాకు అలా నడుస్తూ ఉంది కాబట్టి నాకు 1 year పెద్ద టైం అయితే అనిపించలేదు. కానీ నేను ఈ 1 year లో యూట్యూబ్ నుండి నాకు రీచ్ ఎంత వచ్చింది అని ఛానల్ మొత్తం చూసుకున్నాను. అప్పటికి 800 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వ్యూస్ 100 to 150 వస్తున్నాయి ప్రతి వీడియోకి. ఈ 1 year లో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనే సంగతి నా ఫ్యామిలీ మెంబర్స్ మర్చిపోయారు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా మర్చిపోయారు. సబ్స్క్రైబర్స్ రావడం లేదు, వ్యూస్ కూడా రావడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం అవ్వక చాలా బాధపడ్డాను. అప్పుడు ఇక ఛానల్ ను ఆపేద్దాం అనుకున్నాను. అయినా వీడియోస్ చేయడం మాత్రం ఆపలేదు. అలాగే నేను మొబైల్ షాప్ లో పని చేస్తూ జాబ్స్ కూడా సెర్చ్ చేసేవాడిని. అలా 2022 ఏప్రిల్లో ఒక BPO కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత నేను బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దీనితో ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేశాను. కానీ ఎప్పుడైనా లీవ్ తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసేవాడిని. అలా 2023 కూడా వచ్చేసింది. 2023 జనవరిలో 1 year బ్యాక్ చేసిన టైగర్ నాగేశ్వరరావు గారి వీడియో సడన్ గా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనితో ఫాస్ట్ గా మానిటైజేషన్ కి కావాల్సిన 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయ్యింది. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే మానిటైజేషన్ కి అప్లై చేసేశాను. సక్సెస్ అయింది. అదే వీడియోకి ఫస్ట్ $10 రెవెన్యూ కూడా జనరేట్ అయ్యింది. దీనితో పోస్ట్ కి గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వచ్చేసింది. ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. నేను బెంగళూరులోనే ఉంటూ ఇవన్నీ కంప్లీట్ చేశాను. అలా ఛానల్లోని ఒక్కో వీడియో వైరల్ అవుతూ వచ్చాయి. అలా షార్ట్స్ కూడా సడన్ గా వైరల్ అయ్యాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు 9K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది మీరంతా నన్ను సపోర్ట్ చేస్తుంటే. ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ లో నా ఫ్యామిలీ మెంబర్స్, నా బ్రదర్స్ నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా నేను మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవడం లేదు. ఎందుకంటే అవన్నీ చెప్తే మీరు ఇవన్నీ సింపతి కోసమే చెప్తున్నారు అని అనుకుంటారు. అందుకని చెప్పడం లేదు. ఇక నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయా అంటే లేదు ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోలేదు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూపిస్తున్నాను చూడండి. ఇది టోటల్ మానిటైజేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఛానల్లో జనరేట్ అయిన రెవెన్యూ. ఇది యాడ్సెన్స్ లో సెటిల్ అయిన రెవెన్యూ. యూట్యూబ్ నుండి విత్డ్రా రావాలంటే మినిమం $100 అయితే ఉండాలి. మరి $100 ఎప్పుడు కంప్లీట్ అవుతాయో చూడాలి. ఫ్రెండ్స్,
ఇది షార్ట్ కట్ లో నా యూట్యూబ్ జర్నీ. ఇక్కడ ఏదైతే నేను మీతో షేర్ చేసుకోలేదో అవన్నీ మీతో ఇంకోసారి ఎప్పుడైనా ఒక మంచి సందర్భంలో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీరంతా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని కూడా చూడండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి.